79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన వేడుకలు దేశభక్తి ఉత్సాహంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐజీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణ ఖేడ్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు యాసంగి సీజన్లో 218 కొనుగోలు కేంద్రాల ద్వారా 14,73,808 క్వింటాల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేశాము. 28,408 మంది రైతుల ఖాతాలలో 341,92 లక్షల రూపాయల జమ చేయడం జరిగింది. సన్న వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతులకు అదనంగా ఒక క్వింటాల్కు 500 రూపాయలు బోనస్గా చెల్లించడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ జిల్లాలో 1,06,878 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు 52,37 లక్షల రూపాయల సబ్సిడీతో ఉచిత విద్యుత్ పొందుతున్నారు. రైతు బీమా పథకం 2024-25 సంవత్సరానికి మరణించిన 14 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 70 మహాలక్ష్మి పథకంతో కూడిన ఉపాధి అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తున్నాము. అందుకు గాను 114,31 లక్షల రూపాయల మొత్తం ఛార్జీలను డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతున్నది.